అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 26 అష్-అరా కవులు సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు తెలియజేయండి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 21. قال لهم موسى ألقوا ما أنتم ملقون. ఆయత్ నంబర్ 43. మూసా మాంత్రికులను ఉద్దేశించి మీరు పడవేయదలుచుకున్న వాటిని పడవేయండి అన్నాడు. వ్యాఖ్యానం 34. హజరత్ మూసా అలైహిస్సలాం ముందుగా మాంత్రికులకు సవాలు విసరడంలో ఒక మర్మం ఉంది. తనను ఎదుర్కోవటానికి దేశం నుంచి పెద్ద ఎత్తున మాంత్రికులు సమీకరించబడ్డారు. అయినా సరే తను ఈ భారీ సమూహాన్ని చూసి భయపడలేదు. పైగా వారికి సవాలు విసిరి తన ఆత్మబలాన్ని సాటి చెప్పారు. ఆ విధంగా తొలి పలుకుల ద్వారానే మాంత్రికులను నైతికంగా దెబ్బతీశారు. దైవాజ్ఞతో వారి కనికట్టు క్రీడలన్నీ ఒక్క క్షణంలో అంతరిస్తాయన్న సంగతి ఆయనకు తెలుసు. ఈ దృశ్యాన్ని తిలకించే ప్రజలపై మంచి ప్రభావం పడుతుంది. తద్వారా చాలామంది విశ్వసించవచ్చు. మూసా అలైహిస్సలాం ఊహించినట్లుగానే జరిగింది. అందరికన్నా ముందు స్వయంగా మంత్రగాళ్లే తమ నిజ ప్రభువును విశ్వసించారు. ఆయత్ నంబర్ 44. فألقوا حبالهم وعصيهم وقالوا بعزة فرعون إنا لنحن الغالبون. ఆయత్ నంబర్ 44. వాళ్ళు తమ త్రాళ్లను కర్రలను పడవేసి ఫిరౌన్ గౌరవ మర్యాదల సాక్షిగా ముమ్మాటికి మేమే గెలుస్తాము అని పలికారు. వ్యాఖ్యానం 35. తాము ప్రదర్శించే జాలబిజ్జ తిరుగు లేదని మంత్రగాళ్లు భావించారు. ఆరాఫ్ 116. వాళ్ల కనికట్టు మాయాజాలాన్ని చూసి హజరత్ మూసా అలైహిస్సలాం సైతం లోపల భయపడ్డారు. తాహా 67. అందుకే తమ విజయంపై మాంత్రికులకు ఎనలేని విశ్వాసం ఉండింది. అయితే అల్లాహ్ మూసాను ఓదార్చాడు. భయపడాల్సిన పని లేదని ధైర్యం చెబుతూ అతని చేతిలో ఉన్న కర్రను పడవేయమని సూచించాడు. చేతి కర్రను క్రింద పడవేయగానే అది మహాసర్పమై మంత్రగాళ్ల క్రీడా విన్యాసాలను ఇట్టే మింగేసింది. క్షణాల్లోనే కథ అడ్డం తిరిగింది. ఆయత్ నంబర్ 45, 46, 47, 48. فألقى موسى عصاه فإذا هي تلقف ما يأفكون. ఆయత్ నంబర్ 45. మరి మూసా కూడా తన చేతి కర్రను పడవేశాడు. అమాంతం అది వారి బోటకపు విన్యాసాలను మ్రెంగటం మొదలెట్టింది. فألقي السحرة ساجدين. ఆయత్ నంబర్ 46. అంతే, మాంత్రికులంతా అనూహ్యంగా సాష్టాంగ పడిపోయారు. قالوا آمنا برب العالمين. ఆయత్ నంబర్ 47. వారు స్పష్టంగా ఇలా అన్నారు, మేము సర్వలోక ప్రభువైన అల్లాహ్ను విశ్వసించాము. رب موسى وهارون. ఆయత్ నంబర్ 48. అంటే మూసా హారూన్ల ప్రభువును విశ్వసించాము. ఆయత్ నంబర్ 49. قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر فلسوف تعلمون لأقطعن أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم أجمعين. ఆయత్ నంబర్ 49. ఏమిటి?
నేను అనుమతి ఇవ్వకముందే మీరతన్ని విశ్వసించారా? నిశ్చయముగా అతడు మీ అందరికీ మంత్రవిద్యను నేర్పిన పెద్ద గురువులా ఉన్నాడు. సరే, ఇప్పుడే మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడే మీ కాళ్ళు చేతుల్ని వ్యతిరేక దిశలో నరికి మీ అందరికీ సిలువ వేస్తాను అని ఫిరోన్ గర్జించాడు. వ్యాఖ్యానం 36. ఈ ఓటమిని ఫిరోన్ ఊహించనైనా లేదు. అందుకే ఈ అవమానాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. తన మాంత్రికులు ఎలాగైనా తనకు విజయాన్ని సాధించి పెడతారని అతడు ఆశించాడు. కానీ వాళ్ళు ఓడిపోయినది గాక మూసా హారూన్లను దైవ సందేశహరులుగా పంపిన ప్రభువును విశ్వసించారు. ఫిరోన్లో ఏ కాస్త విజ్ఞత వివేచన ఉన్న ఈ పరిణామంపై ఆలోచించేవాడు. తను కూడా నిజ ప్రభువును విశ్వసించి మోకరిల్లేవాడు. కానీ వాడు అహంకారంతో వైరవకిరిని ఎంచుకున్నాడు. మంత్రగాళ్లను బెదిరించడం మొదలెట్టాడు. మీరందరూ మూసా శిష్యుల్లా ఉన్నారని, అందరూ కలిసి తన అధికారానికి ఎసరు పెట్టేందుకు కుట్ర పన్నారని చిందులు వేశాడు. అల్ అరాఫ్ 123 ఆధారంగా. వ్యాఖ్యానం 37. వ్యతిరేక దిశలో కాళ్ళు చేతులు నరకడం అంటే కుడి చేయి తీసేస్తే ఎడమ కాలు తీసేయటం, ఎడమ చేయిని నరికితే కుడి కాలు నరకడం అని భావం. ఆ తరువాత సిలువ వేయడం అంటే కాళ్ళు చేతులు నరకడంతో కూడా అతని కోపాగ్ని చల్లారలేదు. పైగా చిత్రవద చేసి సిలువపైకి ఎక్కిస్తానని బెదిరించాడు. ఆయత్ నంబర్ 50. قالوا لا ضير إنا إلى ربنا منقلبون. ఆయత్ నంబర్ 50. దానికి వారు ఇలా అన్నారు, మరేమీ పర్వాలేదు, మేమెలాగూ మా ప్రభువు వద్దకు మరలి వెళ్ళవలసిన వారమే. వ్యాఖ్యానం 38. కానీ ఆ త్యాగధనులు ఫిరౌన్ బెదిరింపులకు ఏమాత్రము లొంగలేదు. అశాశ్వతమైన ఈ లోకపు శిక్షల కన్నా వారు పరలోక సాఫల్యానికే ప్రాధాన్యతనిచ్చారు. లా జైర్ అంటే ఏం పర్వాలేదు, మరేం భయం లేదు అని అర్థం. ఆయత్ నంబర్ 51. إنا نطمع أن يغفر لنا ربنا خطايانا أن كنا أول المؤمنين. ఆయత్ నంబర్ 51. అందరికంటే ముందు మేము విశ్వసించాము కనుక మా ప్రభు మా పాపాలన్నిటినీ క్షమిస్తాడన్న ఆశ మాకుంది. వ్యాఖ్యానం 39. అందరికంటే ముందు మేము విశ్వసించాము అన్న వారి మాటలోని అర్థం ఏమిటంటే అంతకుముందు ఫిరౌన్ జాతీయులు ఎవరూ ముస్లింలు కాలేదు. ఆ విధంగా తొలి ముస్లింలు అనిపించుకునే ఘనత వారికే దక్కింది. ఆయత్ నంబర్ 52. وأوحينا إلى موسى أن أسر بعبادي إنكم متبعون. ఆయత్ నంబర్ 52. రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని వెళ్ళిపో, మీరంతా వెంబడించబడతారు అని మేము మూసాకు వహీ పంపాము. వ్యాఖ్యానం 40. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం ఈజిప్టు పట్టణాలలో సుదీర్ఘకాలం ఉండి ధర్మబోధ చేసిన ఫిరోన్ జనులలో మార్పు రాలేదు. మూసా అలైహిస్సలాం మాత్రం తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. అందువల్ల దుర్మార్గ జనులను శిక్షించడం వినా మరో మార్గం లేకపోయింది. అందుకే రాత్రికి రాత్రే ఇస్రాయేల్ వంశీయులను వెంటబెట్టుకుని అక్కడి నుంచి వెడలిపోవాలని ఫిరౌన్ సైన్యం వెంబడించినా ఆందోళన చెందకూడదని దేవుడు తన ప్రవక్తకు సూచించాడు. ఆయత్ నంబర్ 53, 54. فأرسل فرعون في المدائن حاشرين. ఆయత్ నంబర్ 53. ఫిరౌన్ అన్ని పట్టణాలకు తన వార్తావహులను పంపించాడు. إن هؤلاء لشرذمة قليلون. ఆయత్ నంబర్ 54. చూడబోతే వాళ్ళు ఇస్రాయేల్ సంతతి వారు అతి కొద్ది మంది మాత్రమే. వ్యాఖ్యానం 41. మూసా అనుయాయులను కించపరిచే ఉద్దేశంతో ఫిరౌన్ ఆ విధంగా చెప్పాడు. నిజానికి వారు మరీ అంత అల్ప సంఖ్యలో ఏమీ లేరు.
వారు సుమారు 6 లక్షల మంది వరకు ఉన్నారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆయత్ నంబర్ 55. وإنهم لنا لغائظون. ఆయత్ నంబర్ 55. కానీ వాళ్ళు మమ్మల్ని ఆగ్రహోదాగ్రుల్ని చేస్తున్నారు. వ్యాఖ్యానం 42. అంటే మా అనుమతి పొందకుండానే వారు ఇక్కడి నుంచి పరారవటం మాకు కోపాన్ని తెప్పించింది అన్నది ఫిరోన్ మాటల్లోని భావం. وإنا لجميع حاذرون. ఆయత్ నంబర్ 56. యథార్థానికి మా సమూహం చాలా పెద్దది, సదా అప్రమత్తంగా ఉండేది అంటూ ఫిరోన్ జాతి ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది. వ్యాఖ్యానం 43. కనుక ఇశ్రాయేలు జనుల కుట్రను భగ్నం చేయడానికి ఇప్పుడు మనమంతా సమాయత్తం కావలసిన అవసరం ఉంది. ఆయత్ నంబర్ 57, 58. فأخرجناهم من جنات وعيون. ఆయత్ నంబర్ 57. ఎట్టకేలకు మేము వాళ్లను వారి తోటల నుండి చలమల నుండి బయటికి లాగాము. وكنوز ومقام كريم. ఆయత్ నంబర్ 58. ధనాగారాల నుండి గౌరవప్రదమైన స్థానాల నుండి బయటికి ఈడ్చాము. వ్యాఖ్యానం 44. ఇశ్రాయేలులను వెంబడించడానికి ఫిరోన్ సైన్యం తమ పట్టణాల నుంచి బయలుదేరిందే గాని తిరిగి రాలేకపోయింది. ఈ విధంగా అల్లాహ్ తన ప్రణాళికను అనుసరించి ఆ ముష్కర మూకలను ప్రాపంచిక భోగభాగ్యాలకు దూరం చేశాడు. ఆ తరువాత మరో జాతిని ఆ అనుగ్రహాలకు వారసులుగా చేశాడు. ఇదంతా దైవ లీల. ఆయత్ నంబర్ 59. كذلك وأورثناها بني إسرائيل. ఆయత్ నంబర్ 59. ఈ విధంగా జరిగింది. మరి మేము ఈ వస్తువులకు ఇశ్రాయేలు సంతతి వారిని వారసులుగా చేశాము. వ్యాఖ్యానం 45. అంటే ఫిరోన్ చక్రవర్తుల చెప్పు చేతుల్లో ఉన్న రాజ్యాధికారాన్ని, అనువంశిక శాసన పర్వాన్ని మేము వారి నుంచి లాక్కుని ఇశ్రాయేలు సంతతికి అప్పగించాము. కొంతమంది వ్యాఖ్యాతలు ఈ వాక్యానికి భాష్యం చెబుతూ ఇలా అన్నారు: ఈజిప్టులో ఫిరోన్ జనులకు ఉన్నట్టి అధికారాన్ని, ప్రాపంచిక వైభవాన్ని, అట్టహాసాలను మేము బనీ ఇశ్రాయేలుకు కూడా వసగాము. ఎందుకంటే బనీ ఇశ్రాయేలు ఈజిప్టు నుంచి వెడలిన తరువాత మళ్ళీ ఆ రాజ్యంలోకి తిరిగి రాలేదు. దుఖాన్ సూరాలో మేము దాని వారసత్వాన్ని మరో జాతికి ఇచ్చాము అన్న ఆయతు కూడా ఈ సందర్భంగా గమనించదగినది. ఐసురుత్త ఫాసిర్. కానీ షుఅరా సూరాలో ఇశ్రాయేల్ సంతతిని వారసులుగా చేసే ప్రస్తావన రావడం చేత ఆ వారసులు ఇశ్రాయేల్ సంతతి వారే కావచ్చు కదా అన్న వాదనకు కూడా గట్టి తావు ఏర్పడుతుంది. అయితే ఖుద్దూగా ఖురాన్ వివరణ ప్రకారం ఈజిప్ట్ దేశం నుంచి వెడలిన పిమ్మట పవిత్ర భూమిలో ప్రవేశించమని ఇశ్రాయేల్ సంతతిని ఆదేశించడం జరిగింది. కానీ వారు ఆ స్థలంలో ప్రవేశించడానికి నిరాకరించడంతో 40 ఏండ్ల పాటు ఆ ప్రదేశం వాయిదా వేయబడింది. ఈ 40 ఏండ్ల కాలం కూడా వారు తీహ్ మైదానంలో తచ్చాడుతూ ఉండవలసి వచ్చింది. ఆ తరువాత పవిత్ర భూమిలో ప్రవేశించారు. అందువల్ల దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం సమాధి కూడా ఇస్రా హదీస్ ప్రకారం జెరూసలేంలోని బైతుల్ మఖద్దిస్కు సమీపంలోనే ఉంది. కాబట్టి ఈ ఆయతు ప్రకారం అవగతమయ్యేది ఏమిటంటే ఫిరోన్ జనులకు లభించే ప్రాపంచిక భాగ్యాలనే దేవుడు ఇశ్రాయేల్ సంతతికి కూడా ప్రసాదించాడు. కానీ ఈజిప్ట్ ప్రదేశంలో కాదు, పాలస్తీనా భూభాగంలో. నిజము దేవుడెరుగు. ఆయత్ నంబర్ 60. فأتبعوهم مشرقين. ఆయత్ నంబర్ 60. సూర్యోదయం అవగానే వారు ఫిరోనీలు ఇశ్రాయేలు జాతిని వెంబడించసాగారు. వ్యాఖ్యానం 46. రాత్రికి రాత్రే ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారన్న సంగతి తెల్లవారాక ఫిరోన్కు తెలిసింది. దాంతో అతని అహం దెబ్బతింది. సూర్యోదయం కాగానే వారిని వెంబడించడానికి బయలుదేరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Don't forget to like, comment and share. Please subscribe.